ఏదైనా మనం జ్ఞానాన్ని పొందాలంటే ఆ జ్ఞానం పొందడానికి మనకు అర్హత ఉండాలి. పూర్వకాలంలో అందుకనే వైదిక జ్ఞానము ప్రతి ఒక్కరికి ఉండేది కాదు. ఎవరైతే అర్హులు, ఆ బ్రాహ్మణులు ఎవరైతే వారి ఇంద్రియాన్ని కంట్రోల్ చేస్తున్నారో అటువంటి వారికి మాత్రమే వేద గ్రంథాలు నేర్చుకునే అవకాశం ఉండేది. అంటే నేను ఇప్పుడు బ్రాహ్మణులు మాత్రమే నేర్చుకోవాలి అంటే, బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ కులంలో జన్మించిన వారు కాదు, బ్రాహ్మణుడుగా అతను క్వాలిఫై అయినవాడు. ఎలాగంటే ఇప్పుడు డాక్టర్ ఫ్యామిలీలో ఎవరైతే డాక్టర్ ఫ్యామిలీలో పుడతారో వారందరూ డాక్టర్ కాదు. డాక్టర్ ఫ్యామిలీలో పుట్టిన అతను యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ స్టాండర్డ్ అంతా చేసి ఎంసెట్ రాసిన తర్వాత మెడికల్ సీట్ వచ్చిన తర్వాత ఇంకొక 5 సంవత్సరాల తర్వాత అతను పాస్ అవుతే డాక్టర్ అవుతాడు, క్వాలిఫైడ్ డాక్టర్ అంటారు. అలాగనే బ్రాహ్మణుడు అంటే తను బ్రాహ్మణ కులంలో జన్మించిన దానికి బ్రాహ్మణుడు కాదు, క్వాలిఫై అవ్వాలి. సో అటువంటి క్వాలిఫికేషన్ ఎవరైనా తీసుకోవచ్చు. ఆ క్వాలిఫికేషన్ ఎవరికి ఉందో వారు వేద గ్రంథాలు చదవచ్చు. కానీ మనము రాంగ్ ఇంటర్ప్రిటేషన్, తప్పుగా తెలుసుకొని మనం ఏమనుకుంటాము, ఓన్లీ బ్రాహ్మణులే చదవచ్చు, మనం చదవలేము. లేదు, బ్రాహ్మణ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా చదవచ్చు. సో ఇప్పుడు బ్రాహ్మణులే ఎందుకు చదవాలి? ఎందుకంటే ఆ వైదిక జ్ఞానం అనేది ఉత్తమమైన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో ఆ జ్ఞానాన్ని వారు ఎటువంటి విషయానికైనా వాళ్ళు వాడుకోగలరు. ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ ఆటం బాంబు ఎలా తయారు చేయాలి మనం అందరూ ఎందుకు నేర్చుకోకూడదు? ఓపెన్ హార్ట్ సర్జరీ ఎలా చేయాలి మనం అందరూ ఎందుకు నేర్చుకోకూడదు? అందరూ నేర్చుకోవచ్చు, కానీ ఫస్ట్ క్వాలిఫికేషన్ ఉండాలి. సపోజ్ ఒక సైంటిస్టు, సన్మార్గంలో ఉన్న మంచి బుద్ధివంతుడైన సైంటిస్టు ఆటం బాంబు ఎలా చేయాలి అని నేర్చుకున్నాడు. అతను ఏం చేస్తాడు, ఆ ఆటం బాంబు నాలెడ్జ్ను అతను మనకు ఎనర్జీ ఇవ్వటానికి, మానవులకు మంచి చేయడానికి ఉపయోగిస్తాడు. అదే ఆ జ్ఞానము దుర్మార్గు చేరింది అనుకోండి, ఏం చేస్తాడు, అతను మానవులందరికీ నాశనం చేయడానికి వాడతాడు. సో ఎగ్జాక్ట్లీ అలాగనే ఎవరైతే అర్హులవుతారో వారు మాత్రమే వైదిక జ్ఞానాన్ని నేర్చుకోగలరు. సో ఎవరు అర్హులవుతారు? ఎవరైతే ఉత్తమమైన సత్వగుణంలో ఉన్నారు. సత్వగుణంలో ఎవరు ఉంటారు? సామాన్యంగా బ్రాహ్మణ క్వాలిఫైడ్ బ్రాహ్మణాస్, వారు మాత్రమే సత్వగుణంలో ఉంటారు. వారు వైదిక గ్రంథాలు నేర్చుకోగలరు. కానీ కలియుగంలో మనందరికీ సత్వగుణం లేదు. అందుకనే వ్యాస మహర్షులు ఏం చేశారు, ఇది తెలిసిన వెంటనే ఆయన తమోగుణ రజోగుణంలో ఉన్న వారికి కూడా వేద గ్రంథాలు నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వడానికి ఆయన 18 పురాణాల్లో 6 పురాణాలు సాత్విక పురాణం, 6 పురాణాలు రాజసిక పురాణం, 6 పురాణాలు తామసిక పురాణంగా రచించారు. ఇవంతా రచించిన తర్వాత ఇంకా అల్పబుద్ధులు, స్త్రీ, వైశ్య, శూద్రులు వాళ్ళందరికీ నేర్చుకోవాలి అని, వారందరూ కూడా వైదిక గ్రంథ జ్ఞానంని వారు పొందాలి అనే ఒక ధ్యేయంతో మహాభారత రామాయణం కూడా రచించారు. సో యాక్చువల్లీ మహాభారత రామాయణం కూడా వేదానే, అది కూడా దాన్ని పంచమ వేద అంటారు. కానీ ఇది ఇతిహాసం అంటారు దీన్ని. రామాయణ మహాభారతంలో దాన్ని సూత్రంగా రాయలేదు. ఇప్పుడు మనము సపోజ్ మనం వేద గ్రంథాలు చదివామనుకోండి, అతాతో బ్రహ్మ జిజ్ఞాస, తేనే బ్రహ్మ హృద, ఓం నమో భగవతే వాసుదేవ, ఇలాగా చాలా సూత్రాలు ఉంటాయి. కానీ మహాభారత రామాయణంలో ఆ సూత్రాలన్నీ కూడా స్టోరీ ఫార్మాట్లో ఉంటుంది. స్టోరీ, మనందరికీ స్టోరీస్ అంటే ఇష్టం. మనం స్టోరీ వింటూ ఆ వైదిక సూత్రాల్ని మనము ఎలాగ మన జీవితంలో మనం ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని మనకు అక్కడ తెలుసు. ఉదాహరణగా ఇప్పుడు చూడండి, మహాభారతంలో భీష్మపర్వంలో భగవద్గీత ఉంది. యాక్చువల్లీ భగవద్గీత అనేది సెపరేట్ గ్రంథం కాదు. భగవద్గీత అనేది మహాభారతంలో ఒక భాగం, పంచమ వేదంలో ఒక భాగం. సో అలాగా వ్యాస మహర్షులు ప్రతి ఒక్కరికి వైదిక జ్ఞానం అందాలి అనే ఒక దూరదృష్టితో ఆయన
సంపూర్ణ వేద గ్రంథాలని ఆయన విభజించి సాత్వికమైన మానవులందరికీ ఒక రకమైన గ్రంథాలు, రాజసికమైన మానవులందరికీ ఒక రకమైన గ్రంథం, తామసికమైన వారికి మళ్ళీ ఇవన్నీ కాకుండా కూడా మళ్ళీ ఆయన మహాభారత రామాయణం కూడా రచించారు. చాలా డీటెయిల్డ్గా, చాలా ప్లాన్డ్గా మానవులందరికీ మంచి జరగడానికి సంపూర్ణ వేద గ్రంథాలని రచించి మనందరికీ ప్రసాదించారు.